హాయ్ ఫ్రెండ్స్, ఆదిత్యను కోర్టుకు హాజరుపరచడానికి పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొని వస్తారు. సునంద ఫ్యామిలీ, సింహాద్రి, సీను అందరూ అక్కడే ఉంటారు. ఇక సునంద ఆదిత్యని చూసి శశికాంత్తో ఇలా అంటుంది. నమ్మి మోసపోవడం అంటే ఏంటో తెలుసా అండి? ఇదే అంటూ ఆదిత్యని చూపిస్తూ, ఇదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. భార్యని నమ్ముకున్నాడు కాబట్టి కోర్టుకు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఏమవుతుందో మన చేతుల్లో లేదు. ఆనంది చేతుల్లో ఈ సునంద మోసపోయింది. నా ఇంటి నుంచి నా కొడుకుని దూరం చేసింది అనుకున్నాను, కానీ నా నుండి పూర్తిగా దూరం చేసింది అని ఈరోజు నాకు అర్థమవుతోంది అని సునంద బాధపడుతూ చెప్తూ ఆవేదన చెందుతుంది. ఇంకా ఆనంది ప్రూఫ్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ వెతకడంలో ఒక షాప్ అతని దగ్గరికి వెళ్తుంది. ఇంకా పోలీసులు మటుకు ఆదిత్యని కోర్టుకు తీసుకువెళ్ళడానికి జీప్ దగ్గరికి తీసుకొని వస్తుంటారు. మరి ఆదిత్య కోర్టుకు వెళ్తాడా? ఆదిత్యకి బెయిల్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఆనంది సాక్ష్యాలు వెతికి పనిలో ఉన్న సూర్య ఆదిత్యకి బెయిల్ తీసుకొని వస్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.